హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్ నయముద్దీన్. నేను కొత్త ఛానల్ అందరినీ మీట్ అవ్వడానికి వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే, నేను గతం కొన్ని రోజుల నుంచి కూరగాయలది కొంచెం ఇంటి మీద చేద్దాం, వర్షాకాలం వచ్చింది కాబట్టి దాని గురించి చేయడానికి వచ్చాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎట్లా చేశాను ఏందనేది. ఎందుకంటే మార్నింగ్ డేలా బయట పెట్టాలి ఎండకి, నైట్ టైం ఏమో ఈడ పెడుతున్నాను. ఎందుకంటే నేను ప్లేస్ లేక దీనికి ఏం చేశానంటే బకెట్ల టబ్ల మొత్తం నేను పంటని పండిస్తున్నాను. ఈ పంట చూడగా నాకు ఎందుకు ఆనందం అవుతుందంటే, రైతు ఎంత పండిస్తుండో అనేది, ఆయన ఎంత ఆనందపడుతుండో అనేది నేను ఇది చూసి నాకు ఆనందం పడుతుంది. ఎందుకంటే ఇంట్లో అన్నం తిన్నా పర్వాలేదు, కానీ ఇదైతే మాత్రం చూడాలని నేను వేసిన కూరగాయలు కూడా ఒకటి చిక్కుడుకాయ వేసాను. ఒకసారి చూడండి, చిక్కుడుకాయ వేసాను, అక్కడ గోంగూర వేసాను, దాంట్లో బీరకాయ, కాకరకాయ, మెంతి కూర, పాలకూర, కొత్తిమీర, దొండకాయ దీంట్లో ఇంకా రాలేదు, అదే బాధ. కానీ దేవుని దేవల్ల వచ్చేస్తుంది. ఏంటంటే ఇది కొంచెం చెట్లు పెరిగిన తర్వాత నేను ఇక్కడ ఈ సైడ్ లో మొత్తం ఇక్కడ దొండకాయలు ఒక అది పెట్టేసి దానికి ఒక ఈ కట్టెలతోటి అది చేసి చేపిస్తాను. బీరకాయ ఏమో పైన పంపించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాతోటి పాటు ఎవరైనా కూడా ఇప్పుడు రేట్లు పెరిగినా ఏమైనా కూడా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా సహాయం చేసి కొంచెం న్యాచురల్ ఫుడ్ వాళ్ళకు కూడా ఇచ్చేటట్టు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా వేయాలి, ఇంకా చాలా వేసే ఆలోచన కూడా ఉన్నది, అది కూడా వేస్తాను. దాంట్లో సంకోచం ఏం లేదు. కానీ అట్లాంటిది మనకు కూడా ఎవరికైనా అవకాశం ఉంటే పైన వాళ్ళకు కూడా సలహా ఏమి ఇస్తున్నానంటే, ఇలాంటి విషయం వేసుకుంటే న్యాచురల్ ఫుడ్ మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లో పంటకు వచ్చేది. అదే విధంగా చెప్తున్నాను. ఏంటంటే ఇవాళ ఊరికి పోయి వచ్చే వరకు లేట్ అయింది, అందుకనే ఇప్పుడు ఈ వీడియో తీయడం అయింది. ఎందుకంటే చాలా మంది కూడా తెలియాలి, వర్షాకాలంలో పంటలు అయ్యేది. కానీ నాకు అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే, రైతు పంట వేసిన తర్వాత మొలకలు వస్తే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో అనేది నాకు దీంట్లో తెలిసింది. మనం కూడా ఈ పని చేస్తే మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఏంటంటే రైతు ఏ విధంగా కష్టపడుతుండు అని దాని మీద తెలుస్తుంది. నేను చిన్న దాంట్లో వేయగానే నాకు చాలా, నేనైతే కొడుకులు లెక్క ఆలోచిస్తున్నాను. నాకు 7 డబ్బాలు వేసే వరకు 7 కొడుకులు అని చెప్పి ఆయన ఆలోచించుకుంటున్నా. నాకు హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో గైస్, అందరు కూడా ఏమైనా అంటే మనకు అవకాశం ఉన్నంత వరకు ఎవరైనా వేసి చేసుకోండి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి చేసుకోవచ్చు, బరాబర్గా చేసుకోవాలా. మన వంట మనం చేసుకొని మనమే చేసుకోవాలి, చాలా మంచిది, హెల్తీ ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం నాకు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి, మీరు కూడా ఈ విధంగా కొంచెం ఆలోచన పెట్టి మంచిగా చేస్తే నేను ఆలోచిస్తున్నాను దాని గురించి. అందరు కూడా అట్లా చేసి ఎవరి వాళ్ళ ఇంటికి అలా చేసుకున్నా కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఇట్లా చెప్తున్నాను కూడా మీరు ఏమనుకోకూడదు. ఏంటంటే ఇది మనము కష్టపడింది మనకు ఫలితం కావాలి. ఆ ఫలితం నేను ఇది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో గైస్, అందరు కూడా మీరు నాకు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా నా మాట విని మీరు చేస్తారని కూడా అనుకుంటున్నాను. చాలా హ్యాపీ, నాకు మీతోటి సందేశం నేను ఇవ్వడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది.